దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. ప్రతి ఒక్కరం కూడా డిజిటల్ పేమెంట్స్ బాగా అలవాటు పడిపోయాం. అసలు పర్సులో మనీ పెట్టుకోవడమే మర్చిపోయామని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ త్రూనే యాప్స్ త్రూ మనీ చెల్లించేస్తున్నాం. సరే, ఇదంతా ఒకందుకు మంచిదే, బాగానే జరుగుతోంది. బట్ ఖచ్చితంగా మన ఫోను ఉందంటే ఫోన్లో ఖచ్చితంగా మనం ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం? ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం. ఈ మూడింటితోనే ఎక్కువగా మనం ఈ ట్రాన్సాక్షన్ అనేవి చేస్తూ ఉంటాం. సరే, ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి అంతా బాగానే ఉంటుంది. కస్టమర్లకు ఈ యాప్‌లు కూడా వివిధ రకాల సేవలు కూడా సర్వీసులు అందిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా వాటినే వాడుతున్నాం. కానీ ఇప్పుడు డీఓటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏం చెప్తుందంటే గూగుల్ పే వాడే వారికి బిగ్ షాక్ ఇస్తుందని చెప్పాలి. ఈ యాప్‌తో ట్రాన్సాక్షన్స్ అంత సేఫ్ కాదని, ఎందుకంటే ఈ యాప్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్స్ అంటే ఎఫ్ఆర్ఐ ప్లాట్‌ఫామ్‌లో ఇంటిగ్రేట్ చేయకపోవడమే కారణంగా కూడా ఈ డీఓటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చెప్తోంది. ఎందుకంటే ఆ ఇండికేటర్స్ కనుక ప్లాట్‌ఫామ్‌ని ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఫ్రాడ్స్‌ని అది అరికడుతుందట. అంటే ఎక్కువగా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ మనం ఎవరైతే చేస్తామో సగటున అంటే 30-35% వాటా గూగుల్ పేయే కలిగి ఉందట. అంటే దేశవ్యాప్తంగా ఈ ట్రాన్సాక్షన్ చేసేవారిలో మూడింట ఒక్క వంతు మంది డెఫినెట్‌గా ఈ మోసాల బారిన పడే అవకాశం ఉందని కూడా డీఓటీ చెప్తోంది. దీనికి సంబంధించి ఎందుకంటే గూగుల్ అంటే అందరికీ కూడా చాలా నమ్మకం ఉంటుంది. సో, గూగుల్‌తో ఆల్రెడీ డీఓటీ చర్చలు కూడా జరిపిందట. అయితే ఇది మల్టీనేషనల్ కంపెనీ కావడంతో ఖచ్చితంగా ఈ డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెవలప్‌మెంట్‌ని మనం అందులో కనుక ఖచ్చితంగా చెయ్యాలి అంటే కనుక కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని కూడా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారట. సో, ఖచ్చితంగా చేస్తాం, బట్ కొంచెం టైం కావాలని వారు కోరారట. సో, ఇప్పటికే ఈ ఫోన్‌పే, పేటీఎం అలాగే డీఓటీకి చెందిన ఈ బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారట. ప్రజెంటేషన్ ఇచ్చారు వారికి సంబంధించి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్సే మెయిన్‌గా ఇవన్నీ చూస్తుంది కాబట్టి ఫ్రాడ్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది కాబట్టి. ఈ ఎఫ్ఆర్ఐ ఇంటిగ్రేట్ చేస్తాయి కాబట్టి ఈ ఫోన్‌పే, పేటీఎం చాలా వరకు ఈ ఆర్థిక మోసాలు అరికడుతున్నాయట. ఇంచుమించుగా ఫోన్‌పే తీసుకుంటే 125 కోట్ల మేర ఆర్థిక మోసాలు అరికట్టినట్టుగా ఫోన్‌పే చెప్తుంటే, కేవలం 2 నెలల్లో ఇంచుమించుగా 68 కోట్ల మేర మేము కూడా ఈ ఆర్థిక మోసాలు అరికట్టామని పేటీఎం కూడా చెప్పిందట. సో, మొత్తానికి మూడింటితోటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మోసాలు జరిగే అవకాశం మాత్రం గూగుల్ పే ద్వారా ఎక్కువగా